అంబటి రాంబాబు విషయంలో గూడా చాలా వరకు బాగా నెగెటివ్ అనేది స్ప్రెడ్ అయింది. ఈవెన్ రోజా గారి విచిత్రాలకు కూడా చాలా వరకు స్ప్రెడ్ అయిందని గూడా చెప్పొచ్చు. అవి అవన్నీ డాన్సులు సోష గానివ్వండి. అవన్నీ సోషల్ మీడియాలో కట్ చేసి బిట్లు. మనం ఒకటి జెప్తే, ఇప్పుడు నేను మీతో ఇందాక అన్నా గదా! దాన్ని గూడా కట్ జేత్తారేమని. దీనికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం, దీనికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని అన్నా గదా! ఆ! దీనికి కారణం అని వాళ్ళు కట్ జేసి గూడా ఏస్తారు. ఇట్లా రాంబాబు గారు, రోజా గారు మా పార్టీకి ఎసెట్ ఈరోజు గూడా. మా పార్టీకి బలమైన వాయిస్. మరి కొంతమంది ఎవరైతే పెద్ద నేతలున్నారో వాళ్ళనెందుకు అంత అంటే దారుణంగా అవమానించి పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోయేలాగా చేశారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానివ్వండి, లేకపోతే రఘురామకృష్ణమరాజు కానివ్వండి. ఈ రోజు వాళ్ళు చేసినటువంటి ప్రచారమే కదా వైసీపీ పార్టీ మీద బాగా ఎఫెక్ట్ చూపిచ్చింది. అవన్నీ నథింగ్ అంట. ఇట్లానే జెప్పారు. పోయినసారి 18 మంది ఎమ్మెల్యేలు మా దగ్గర నుంచి ఎళ్ళిపోయారు. అపోజిషన్‌లో ఉన్నప్పుడు. హ్మ్. దానిలో ఒక్కళ్ళే గెలిచారప్పుడు అనుకుంటే. 2019 ఎన్నికల్లో. మరి అప్పుడేమంటారు? కోటన్ రెడ్డో లేదా రఘురామకృష్ణరాజో వాళ్ళ వల్ల ఓడిపోయాం. అనవసరంగా వాళ్ళందరిని ఊరికే పెద్దాళ్ళని చేస్తున్నట్టుగా. మేము ఓడిపోయామంటే రెండే రీజన్స్ ఉండాలి. ఒకటి ఈవీఎంలు మేము బలంగా నమ్ముతుంది. లేదు రెండో రీజన్ వాళ్ళు చేసినటువంటి చెడు. లేదు మేము ఇంతంత మీ అందరికీ అసలు ఇన్ని ప్రతి ఒక్కళ్ళని కోటీశ్వరులను చేసేస్తాం. లక్షాధికారులను చేసేస్తాం. అసలు మీ అకౌంట్‌లోకి ఎంత పడితే అంత డబ్బులేసేస్తాం అని చెప్పేటటువంటి ఆ మేనిఫెస్టోని నమ్మన్నా ఓటేయాలి. సో, ఇంతకు మించి రఘురామకృష్ణరాజు ఇంకొకళ్ళు లేదా మా పార్టీ నాయకుడు వాళ్ళని అట్ట అన్నాడనో, ఈళ్ళని ఇట్ట అన్నాడనో ఏంటి పొలిటికల్‌గా వాళ్ళు విమర్శ చేస్తారు. మేము విమర్శ చేస్తాం. దట్స్ ఎ కామన్. రైట్. మరొక విషయానికొద్దాం సార్. సో, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు జరిగి ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాలు కావస్తుంది. రైట్. టీడీపీ ప్రభుత్వం వచ్చి 4 నెలలవుతుంది. ఈ 4 నెలల్లో కనీసం ఈ కేసు గురించి ఏదైనా ఒక కొలిక్కి గాని తీసుకొచ్చే అవకాశం అయిందా? అంటే జరిగిందా ఏదైనా? ఎందుకుంటది? ఎందుకు చేస్తారు? ఎందుకంటే గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అసలు ఏం చేయలేదు అన్న మాట కూడా వచ్చింది గదా! మేము చేసాం. హ్మ్. మేము ఎంక్వైరీలు చేసాం. సిట్ హ్మ్. ఎంక్వైరీతో తేలుతున్నటువంటి దశలో హ్మ్. సునీత గారి భర్త ఎవరైతే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడో, హ్మ్. వైఎస్ సునీత గారి భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పాత్ర ఉంది అనేది క్లియర్‌గా సిట్ నివేదికలో ఉందని తెలిసిన తర్వాత హ్మ్. ఆమె సుప్రీం కోర్ట్‌కెళ్ళి మాకు హైకోర్ట్‌కెళ్ళి సుప్రీం కోర్ట్ సీబీఐకి ఇమ్మని చెప్పి అడగటం జరిగింది. టీడీపీ ఈ విషయంలో ప్రచారం చేయడంలో బాగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు టీడీపీ పార్టీ గవర్నమెంట్‌లోకొచ్చింది అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఒక కీలక పాత్ర పోషించిందనే చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళు రకరకాల దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళు మేము పరిటాల రవిని కూడా మేమే చంపించామని కూడా దుష్ప్రచారం చేశారప్పుడు. ఏమన్నా అయిందా? దానికి దీనికి ఏమన్నా అట్లుంటే మరి మీరన్నట్టుగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు కదా మొదట ఓడిపోవాల్సింది అప్పుడక్కడ. మీరన్నట్టుగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఇష్యూని వాళ్ళేదో ప్రజల్లోకి తీసుకెళ్ళి మా మీద బురదేసే కార్యక్రమం చేసి నమ్మారు అనంటే ముందు కడప ప్రజలు కదా అక్కడ. అదే షర్మిల గారు గెలవాలక్కడ. అవినాష్ రెడ్డి గారు మరి అప్పుడు ఓడిపోవాలి కదా! సో, అవన్నీ ఏందంటే వాళ్ళు రకరకాలుగా అన్ని అంశాల్లో వాడుకున్నారు దాన్ని. మా మీద బురదేసే కార్యక్రమంలో అన్నిటిని తీసుకొనొచ్చి మా మీద ఏసేటటువంటి కార్యక్రమం ఇన్ని మీడియా సంస్థల ద్వారా చేశారు. మాకుందేమో ఇంది. మీకు ఎక్కడ కుదిరిద్ది? సో, వాళ్ళకి ఇన్ని రాజకీయ పార్టీలు. మాకుంది ఒకటే. సో, వాళ్ళకి ఇన్ని యూట్యూబ్ ఛానల్సు. ఏదేదో మీడియా అంట. ఏదేదో రకరకాలుగా ఆడెవడో విశ్లేషకుడు అంటాడు. ఈడెవడో అంటాడు. ఆ! ఇష్టం ఉన్నట్టు 10,00,00,000,00,000 అప్పు అంటారు. తెల్లారితే 12,00,00,000,00,000 అప్పు. ఇప్పుడెంతరా అప్పంటే? వచ్చిన 4 నెలల్లో 40,000,00,000 అప్పు చేశారు. 4 నెలల్లో. మరి సంపద నేను సృష్టిస్తా అన్నాడు. 40,000,00,000 అప్పు చేయటం ఏంది? సో, ఇవన్నీ ఏందంటే మా మీద చెప్పట్లా. చంద్రబాబు నాయుడు గారు తిమ్మిని బమ్మిని చేయటంలో పోలవరం మీడియాని ప్రాజెక్ట్ అడ్డం కూడా పెట్టుకొని పూర్తి చేస్తాడు. అవ్వకపోవడానికి కారణాలు కూడా చూపిచ్చారు గదా మరి. ఇప్పుడు చేయమనండి. చేస్తామని చెప్పారు గదా! సెంట్రల్ ఎప్పుడు? గవర్నమెంటే హామీ ఇచ్చింది కదా! తొక్కలో సెంట్రల్ గవర్నమెంట్. తొక్కలో సెంట్రల్ గవర్నమెంట్ అండి. 10 ఏళ్ల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ లేదా? సెంట్రల్ గవర్నమెంట్ హామీ ఇచ్చేదేంది? అది కట్టాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ కాదు. ఇప్పుడు హామీ ఇచ్చేదేంది? బడ్జెట్‌లో పెట్టిందా పోలవరానికి? బడ్జెట్‌లో పెట్టిందా? సెంట్రల్ గవర్నమెంట్ ఏం సెంట్రల్ గవర్నమెంట్ చేసేది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు అంతకుముందు ప్రభుత్వంలోనే ఉన్నాడు గదా! ఎందుకు పోలవరం పూర్తి కాలా? అప్పుడు పైన ఆహ్, ఎన్‌డీఏలోనే ఉన్నావు గదా! నువ్వు. ఇప్పుడు ఎన్‌డీఏలో ఉన్నావు గదా! చేస్తావా 2 ఏళ్లలో పూర్తయిద్దా? 3 ఏళ్లలో పూర్తయిద్దా? ఊరికే చెప్పటం కాదు గదా! దానికి నిధులివ్వాలి కేంద్ర ప్రభుత్వం. మేము అడుక్కుంటే తప్ప 2,000,00,00,000 మేము ఖర్చు పెట్టి అడుక్కుంటే 500,00,00,000 ఇచ్చేవాళ్ళు, 1,000,00,00,000 ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఇంకో 1,000,00,00,000 పెండింగు. మళ్ళీ ఇంకో 2,000,00,00,000 ఖర్చు పెడితే మళ్ళీ ఎళ్లి అడుక్కోవాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మేము పూర్తి చేత్తాం. చెయ్యండి. నరేంద్ర మోడీ లేదంటే అమిత్ షా మీరిప్పుడు వచ్చి పోలవరానికి నిధులు రిలీజ్ చేయండి. మేమన్నా అడ్డుపడ్డామా? సంవత్సరంన్నర క్రితం మేము అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరంన్నర క్రితం మొదటి దశ పూర్తవ్వడానికి 13,000,00,00,000 రిలీజ్ చేస్తున్నాం అన్నారు. మేము అధికారంలో దిగిపోయి ఆల్రెడీ ఈళ్ళొచ్చి కూడా 4 నెలలయింది. ఇప్పటికి దిక్కు దివాణం లేదు. ఏంది సెంట్రల్ గవర్నమెంట్ చేసేది? విజయవాడలో ఇప్పుడు వరదలొచ్చినియి. ఏమన్నా 10 రోజుల్లో ఒక్క రూపాయి ఇచ్చిందా సెంట్రల్ గవర్నమెంట్? ఏం చంద్రబాబు నాయుడు నోరేమన్నా మోగబోయిందా? పవన్ కళ్యాణ్ ఏడ పడుకున్నాడు? నరేంద్ర మోడీకి నేను అంత చెప్తే అంత అన్నాడు గదా! తీసుకురండి విజయవాడలో ఇప్పుడు
7,000 కోట్లు నష్టం అని అంచనా తేల్చారు కదా! ఎప్పుడు ఇస్తారు 7,000 కోట్లు? మీరు 4 ఏళ్లలో తేగలరా కనీసం? ఏమి తీసుకురారండి. వీళ్ళు వాళ్ళ మీడియా ద్వారా అదిగో ఆ హీరోయిన్ అంట, ఈళ్ళంట, వాళ్ళకి ఈళ్ళకి ఎఫ్ఐఆర్ అంట, వాళ్ళు ఈళ్ళంట, లేదంటే ఆళ్ళు మొగుడు, ఈళ్ళు పెళ్ళాం తిట్టుకున్నారంట. ఇదా? ఇది దువ్వ ప్రజలకు ఎవరైనా ఉపయోగపడే దువ్వాడ విషయాలా? శ్రీనివాస్ విషయంలో మరి మీరు ఏం చెప్తారు? అది కూడా పార్టీకి డ్యామేజ్ అనే చెప్పొచ్చు కదా! వాళ్ళిద్దరు ఒక్క మా గొడవ విషయానికి గొడవ కాదండి. ఒక విషయానికొస్తే. ఒక మాట నేను చెప్తా. వాళ్ళ వ్యక్తిగత అంశాలకి పార్టీకి ఏం సంబంధం? ఆమె కూడా పార్టీలో నుంచే ఇప్పుడు బయటకొచ్చిందని వాళ్ళ చెప్పుకుంటుంది గదా! వ్యక్తిగత అంశాలకి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదైతే రిలేషన్ ఉందనేది ఉంటది మొదటి భార్య గారికి గూడా తెలుసు. ఎప్పటినుంచో తెలుసు. ఎన్నికలయిపోయినాక ఇప్పుడెందుకు తెర మీద తీసుకొనొచ్చారు చెప్పండి? ఎప్పుడో సంవత్సరన్నర, 2 సంవత్సరాల నుంచి వాళ్ళు లివింగ్ రిలేషన్‌లో ఉన్నారని జెప్పి మొదటి భార్య గారు అంతకుముందు గూడా ఒక సందర్భంలో చెప్పారు. వాళ్ళ పిల్లలు కూడా ఒప్పుకున్నారు. మా మరి నాన్న మాతో ఉండట్లేదు, ఇప్పుడెందుకు వేరే వాళ్ళతో 2 ఉంటున్నారు. సంవత్సరాల తర్వాత ఇప్పుడెందుకు తీసుకొనొచ్చారు? మరి దాని వెనకాల ఎవరున్నారు? ఏందనేది అవన్నీ వాళ్ళ వ్యక్తిగత అంశాలంటాను. దానికి పార్టీకి ఆపాదించడం ఏంది? దాన్ని నేను పార్టీ సస్పెండ్ కూడా చేసింది కదా ఆయన్ని. పార్టీ దాని సంబంధం ఆయన ఇన్‌చార్జ్‌గా తప్పించి వేరే వాళ్ళనేసారక్కడ. హుహు. అంతే. హ్మ్. సో, దానికి ఇంకో బాధ్యతలు అప్పజెప్పొచ్చేమో. హ్మ్. సో, నేనన్నా వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత అంశాన్ని తీసుకొనొచ్చి, వీళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డిబేట్‌లు. ఒరేయ్! ప్రజలకు ఉపయోగపడే డిబేట్‌లు పెట్టండి. వాళ్ళింటో సంగతి మనకెందుకు? దానివల్ల ఏమన్నా మనకేమన్నా ఉపయోగమా? మీడియాకి టీఆర్‌పీ రేటింగులు తప్ప ప్రజానీకానికి ఏమన్నా ఉపయోగం ఉంటదా? ఆ జిత్వానియో, బొత్వానియో ఒకామె ఉంది. ఆ ముంబై నటంట. మరి మనం ఎప్పుడు అంత పెద్ద సినిమాల్లో ఎక్కడ చూసినట్లేదు ఆమెని. హ్మ్. 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 ఆ! ముంబై జిత్వాని అంట. హ్మ్. ఆమంట ఇప్పుడు ఆమెను ఎవరో బెదిరిచ్చారంట, ఏదో చేశారంట. ఆమె 100 మందిని బెదిరించిందని అనేక ఇంగ్లీష్ ఆర్టికల్స్ మనం చదివాం. బాలీవుడ్ యాక్టర్. ఇప్పుడు హ్మ్. ఆమె చాలా పద్ధతి గలదన్నట్టు అసలు ఆమె ఇష్యూ ఏదో భారతదేశం అంతా ఇప్పుడు పెద్ద చాలా గొప్ప స్త్రీగా ఆమెను చిత్రీకరిస్తా టీవీలో కూర్చోబెట్టి దాన్ని డిస్కషన్ ఎవడికి పవన్ ఉపయోగం అండి? కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వెళ్లి ఆవిడ ఇంక పవన్ కంప్లెయింట్ కళ్యాణ్ న్యాయం చేయాలి ఇట్టాంటి ఆళ్ళకి. ఇక గొప్పోళ్ళ దగ్గరికెళ్లారు బాబు. గొప్ప గొప్ప మనుషులున్నారు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఆయనే 3 అంశాలు మీకు తెలుసు కదా! 1, 2, 3 మళ్ళీ ఇప్పుడు ఆయన ఇంకొకళ్ళకి న్యాయం చేసేదేంది? సో, ఇప్పుడు ఇట్టాంటి ఆళ్ళందరూ న్యూస్ దేనికి? అరే ప్రజలకి ఏం జేయాలి? రాష్ట్రం ఏంటి? రాష్ట్రం బాగుండాలంటే ఏం జేయాలి? ఈ బాగుపడే డిబేట్‌లు పెట్టమనండి. పనికిమాలిన సోది ఇయన్నీ డైవర్ట్ జేయటానికి. ఇప్పుడు ఎవడో సూపర్ సిక్స్ అడగట్లేదు గదా! ఎందుకు? అంత వరదలు, అవును. లేదంటే ఆ హీరోయిను, లేదంటే ఈళ్ళ పెళ్ళాం, ఈళ్ళ రెండో భార్య, లేదంటే మొదటి భార్య కొట్టుకుంటున్నారా లేదా? దీన్ని పొద్దున్నుంచి సాయంత్రం దాకా స్ట్రీమింగ్ బెట్టి ఎవడికన్నా ఉపయోగం ఉందా? ప్రజలకేమన్నా దీనికి సంబంధించి ఉపయోగం ఉందా? కనీసం ఆ నియోజకవర్గాలకన్నా ఉపయోగం ఉంటదా దానివల్ల? సో, ఏందంటే ప్రజలకి అవసరమైనటువంటి అంశాల మీద ఈరోజు మేజర్‌గా ఉన్నటువంటి ఛానల్ డిస్కషన్ ఉండవు. ఈరోజు నిజంగా వరదలు ఎక్కడున్నటువంటి మీడియా ఛానల్స్ ఎంత మేర సహాయం చేసింది చెప్పండండి? ఇదే ఇప్పుడు మెయిన్ స్ట్రీమింగ్‌గా ఉన్నటువంటి మీడియా ఛానల్స్ మరి వాళ్ళ వంతు వాళ్ళు నిజంగా జరుగుతుంటే ఇప్పటికి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకో, లేదంటే ఎక్కడో లోపల ఉన్నటువంటి వాళ్ళకి కనీసం ఫుడ్ గూడా అందకపోతే దాని మీద ఎక్కడుంది డిస్కషన్? చంద్రబాబు నాయుడు బోటెక్కాడు. చంద్రబాబు నాయుడు అదెక్కాడు. చంద్రబాబు నాయుడు ట్రైన్ పక్కన నిలబడితే తురుట్లో తప్పిందంట. ఇట్ట కూడా ఉంటదా? మీరు ఆ వీడియో మొత్తం చూసారో లేదో? చూసా. ఛ! ఆల్రెడీ కేకలేస్తా ఉన్నారు. ఆయన పక్కన నిలబడ్డాడు. ట్రైను పక్కన ట్రాక్ మీద ఆయన ట్రాక్ మధ్యలో నిలబడితే ట్రైన్ ఫాస్ట్‌గా వస్తా ఉంటే సెక్యూరిటీగోళ్ళు గబక్కన లాగితే, అమ్మ! త్రుటిలో తప్పింది ప్రమాదం అంటే కనీసం మనం వినటానికి, చూడటానికన్నా ఉంటది. కాదండి రైల్వే ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్నట్టుగా పక్కనున్నాడక్కడ. త్రుటిలో తప్పింది ప్రమాదం అని పెద్ద హెడ్డింగ్‌లు. చంద్రబాబు నాయుడుకి అమ్మో! అసలు ఈ వరదల్లో చంద్రబాబు నాయుడు ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం ట్రైన్‌కి అడ్డం పడబోయాడు అన్నట్టు రాశారు. ఇలాంటి వార్తలతో రాష్ట్రాన్ని ఆల్రెడీ భ్రష్టు పట్టించారు. ఇప్పుడు గూడా అంతే. అసలు అమరావతికి 15,000 కోట్లు మొన్న అప్పిస్తానంటే కొన్ని మీడియా ఛానెల్స్ అయితే అమరావతికి 15,000 కోట్లు కేంద్రం ఉచితంగా ఇస్తుందని రాశారు. ఉచితంగా ఇస్తుందా? 15,000 అప్పుకి వాళ్ళు షూరిటీ ఉండి ఇప్పిత్తారంట. అవును. అంటే చంద్రబాబు నాయుడు మొహం చూసి అప్పు గూడా ఇవ్వట్లేదా? ఆళ్ళెవడో షూరిటీ ఉంటే తప్ప అప్పు గూడా వచ్చే పరిస్థితి లేదని జెప్పి ఇండైరెక్ట్‌గా ఒప్పుకుంటున్నారా ఈళ్ళు? అది అట్లనే ఉంది గదా! వాళ్ళు జూస్తే. సో, ఇలాంటి వార్తలతో ఉపయోగం లేదు. సో, ప్రజలు గూడా వాస్తవాలకు తెలుసు. మొన్న గూడా వాస్తవాలు వాళ్ళకి తెలుసు. బట్ ఆశపడుండొచ్చో, లేదంటే ఇంకేదైనా ఈవీఎం లాంటిది జరిగుండొచ్చో ఇట్లా గెలిసారు. గెలిసారు కాబట్టి 5 ఏళ్ళు పరిపాలన అందించండి. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఏ రోజు మంచి పరిపాలన అందించలా. ఆఖరి దశలో అన్నా అందించమని అడుగుతాం.